ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మనము జాగ్రత్త, శ్రద్ధ అవి మనం కలిగి ఉండకపోతే ఒక్కొక్కసారి లేనిపోయిన ఇబ్బందులకు మనం అవుతామంట గురువు. అందుకనే జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చదువు అంటే ఈ జాగ్రత్త అన్నది ఎందుకంటే వాళ్ళ చేత ఆ జాగ్రత్తగా ఉంటే గొప్ప కార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది, అంతే కదండి. అయితే ఈరోజు మనము మన భక్తి జీవితం, అందుకని యేసుక్రీస్తు మన భక్తిని ఏం చేసుకోమన్నాడు? కాపాడుకోవాలి. ఏం చేయాలి? కాపాడుకోవాలి. అంటే కాపాడుకోవడం ఏంటి? మనం రక్షణ పొందేసుకున్నాగా, బాప్తిసం తీసుకుంటున్నాగా, దేవుళ్ళో ఎదుగుతున్నాగా, దేవుడి సన్నిధికి వెళ్తున్నాగా, గుడ్, అన్నీ చేస్తున్నావు. కానీ ఇవన్నీ చేస్తున్న నీవు ఇవన్నీ కాపాడుకోవడం కూడా ఏం చేయాలన్నా చేయాలి. అందుకనే యేసుక్రీస్తు వారు వచ్చాక పేతురు, నీ గురించి నేనేం చేస్తాట? ప్రార్థన చేస్తున్నాను. ఆ సాతాను నేనేం చేస్తాట? ఆ యొక్క ఎంతో శోధించి వాడు ఏంటంటే నిన్ను జల్లించడానికి వాడు ఏం చేస్తాడు? ప్రయత్నిస్తున్నాడు. అందుకని యాక్చువల్లీ నా శోధనలోకి ప్రవేశించుకోకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయడానికి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. అయితే ఈ జాగ్రత్త ఎందుకు అంటే మొట్టమొదటిగా మన ఆధ్యాత్మిక జీవితం పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ శ్రద్ధ నిన్ను ఏం చేస్తుందంటే ఒక ఆధ్యాత్మికంగా ఇంకా బలంగా ఎదిగేటట్టుగా చేస్తుంది. ఈ శ్రద్ధ దేవుడి చేత గొప్ప కార్యాలు నువ్వు పొందుకునేటట్టుగా చేస్తుంది. ఈ శ్రద్ధ దేవుడిని సంతోష పెట్టేటట్టుగా చేస్తుంది. ఈ శ్రద్ధ దేవుడి ద్వారా అనేక మేలు పొందుకునేటట్టుగా చేస్తుంది. ఈ శ్రద్ధ నువ్వు ఆశించినట్టుగా నీ జీవితంలో జరిగేటట్టుగా చేస్తుంది. శ్రద్ధగా పనిచేయవారు ఐశ్వర్యవంతులు అవుతారు కదండి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఒక్కసారి మీకు నిమిషాలు చదివిస్తా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. ఈ యొక్క దేమా అంటే చూడండి, ఈ వ్యక్తి అంతా ఏం చేశాడంటే ఇహలోకాన్ని ప్రేమించాడు. అంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే దేవుడిని ప్రేమిస్తున్న నీవు ఏం చేయకూడదంటే ఇహలోకము నీలోకి ఏం చేయకూడదు, రాకూడదు. ఇహలోకాన్ని నువ్వేం చేయకూడదు, ప్రేమించకూడదు. అందుకనే ఒకే వలలో 2 కత్తులు ఇవ్వడం. ఇక్కడ అంటే దేవ ఒకప్పుడు దేవుడి చేత బలంగా ఏం చేయబడినా ఇంచుమించు 6-7 సంవత్సరాలు మరి అపోస్తలుడైన పౌలు గారితో పరిచయం చేశాడు. అపోస్తలుడైన పౌలు గారు ఈ దేవాన్ని నా యొక్క జత పనివాడు అని సంబోధించాడు. అనేక సమస్యలలో, శోధనలో, విపత్తులలో ఈ యొక్క దేవ పౌలు గారితో ఉన్నాడు. అనేకమైన అలవాటు చేసుకున్నాడు. అనేకమైన తర్ఫీదు పొందుకున్నాడు. తర్ఫీదు పొందుకున్న ఇతను ఏం చేశాడంటే ఈ లోకము దేవుడు కంటే లోకముల్లో అతను స్నేహించాడు. అందుకని చూడండి, అంటే అతను దేవుడిలో సంతోషం కంటే లోకంలో సంతోషాన్ని వెతికాడు. దేవుడిలో ఉన్న ఆనందాన్ని కంటే లోకంలో ఉన్న ఆనందం వైపు వెళ్ళిపోయాడు. దేవుడితో ఉన్న ఆధ్యాత్మిక స్థితి కంటే ఈ లోకంలో ఉన్న శరీరానుసారమైన జీవితము జీవించడానికి ఏం చేశాడ, ఇష్టపడ్డాడు. ఇక్కడ చూడండి, అందుకనే మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మనము ఆ యొక్క ఆధ్యాత్మికంగా సరిగా మనము దేవుడితో సత్సంబంధాన్ని కలిగి ఉండలేకపోతే, అంటే దేవుడితో సరిగా అంటకట్టబడకపోతే, దేవుడిలో సరిగా ఎదగలేకపోతే, మన వేర్లు లోతుగా నాటబడకపోతే ఒక్కొక్కసారి సమస్య వచ్చినా, శోధన వచ్చినా, విపత్తు వచ్చినా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంట, పడిపోతాము అని చెప్పి వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది.
ఇప్పుడు నేను ఒక ఇల్లు కడతా, ఆ ఇల్లు ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. చెప్పండి వీళ్ళుగా మొట్టమొదటిగా పునాది గట్టిగా ఉండాలి. నీ కంఫర్ట్ నువ్వు అందులో ఉండడమో నీకు అన్ని సంగతి కదా. అంటే ఆ ఇల్లు అన్నది ఎలా ఉండాలి? పునాది లోతుగా ఉండాలి. అందుకని ఆ లోతుగా ఉన్నప్పుడు ఆ ఇల్లు నీకు సంతోషకరంగా ఉంటుంది, ఆ ఇల్లు నీకు దీవెనకరంగా ఉంటుంది, ఆ ఇల్లు నీకు మహిమకరంగా ఉంటుంది. ఆ ఇంట్లో నువ్వు ఉండి సంతోషించగలుగుతావు, ఆనందించగలుగుతావు. అలాగే నీ జీవితం అనేది క్రీస్తులో పునాది బలముగా ఉంటే, లోతుగా ఉంటే, ఆయన అంతకట్టబడి ఉంటే నీ జీవితము అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటుంది. అందుకనే ఈ తేమ ఏం చేశాడు అంటే లోకాన్ని ప్రేమించాడు. అంటే ఈ లోక ఆశలు ప్రేమించాడు, ఈ లోక ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ లోక ఉద్దేశాలు, ఆశలు, తపనలో కలిగి ఉన్నాడో అతడు దేవుడితో సత్సంబంధాన్ని ఏం చేయాలి? కొనసాగించలేకపోయాడు. అందుకనే చూడండి, మనకి లోకము కావాలి, దేవుడు కావాలంటే కుదరదండి. లోక స్నేహము కావాలి, దేవుడు స్నేహము కావాలంటే కుదరదు. లేదండి నేను ఆదివారమే దేవుడితో ఉంటాను, మిగతా అంతా లోకంతో ఉంటా అంటే కుదరదు. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న నీవు, రక్షణ పొందుకుంటున్న నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. నీ యొక్క వేరులు క్రీస్తులో లోతుగా ఏం చేయబడాలి? నాటబడాలి. ఎందుకని నాటబడాలి అంటే చూడండి, ఆ యొక్క గృహం మీద వానలు వస్తాయి, వరదలు వస్తాయి, ఏదైనా వస్తాయి. కనుక అది బలముగా నిలబడాలంటే బండ మీద కట్టాలి. అలాగే నువ్వు బలముగా ఉండాలి అంటే నీ వేర్లు లోతుగా ఉండాలి. ఎందుకండి సమస్యలు వస్తాయి, ఎందుకండి శోధనలు వస్తాయి, ఎందుకండి విపత్తులు వస్తాయి, ఎందుకండి అవమానాలు వస్తాయి, ఎందుకండి నిందలు వస్తాయి, ఎందుకండి హేళనలు వస్తాయి, ఎందుకండి ఎగతాలు వస్తాయి, ఎందుకండి నువ్వు చేయకపోయినా, నువ్వు అనకపోయినా, నీ మీద లేనిపోయినా ఆ యొక్క అవమానాలు నిందలు వస్తాయి. వచ్చినప్పుడు నీ యొక్క వేరులు క్రీస్తులో నాటబడకపోయినట్లయితే, నువ్వు క్రీస్తుతో బలముగా ఉండకపోయినట్లయితే, క్రీస్తుతో నువ్వు అంటకట్టబడిపోయినట్లయితే ఆ మాటలు నిన్ను గాయపరుస్తాయి, ఆ మాటలు నిన్ను అవమానపరుస్తాయి. దాని ద్వారా నువ్వేంటంటే లేనిపోయిన ఇబ్బందులకి నువ్వేమవుతావుంటా? గురవుతావు. మరి క్రీస్తుతో ఉంటే నీవు అది రావా? ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంటే నిన్ను బలపరిచి అవన్నిటి యొక్క శక్తి నీకు తాకనివ్వకోకుండా చేస్తాయి. అర్థమవుతుందండి? చూడండి, అందుకనే ఈ ధీమ ఒకప్పుడు ఎలా ఉండేవాడు. ఇంకొక మాట చదివి కూర్చు మనం లోతు కాదు. ఎందుకంటే మ్యాక్సిమం మనం 9:15 మన పత్రిక ఒకే అధ్యాయం ఉంది, 23 వచ్చిన అరిస్టార్కు ఎక్కడ ఎవరండి? అక్కడ దేమ. ఈ దేమ ఎవరు? జత పని వాళ్ళు. ఎవరికి? అపోస్తులైన పౌలు గారు. ఈ అపోస్తులైన పౌలు గారు ఈ దేమ ఇద్దరు ఏం చేశారు? కలిసి పరిచయం చేశారు. అంటే ఇద్దరు సమ్మతింప కూడి నడుతున్నారు. అంటే ఇద్దరు ఆలోచనతో ఒకటి కావాలి కదండి. అయితే ఈ 5 సంవత్సరాలు ఈ ఇద్దరు ఒకే ఆలోచన, ఒకే తలపు, ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. కానీ ఈ దేమ ఏం చేశారంటే లోకాన్ని ప్రేమించారు. అందుకనే ఆధ్యాత్మిక అంటే లోకాన్ని అలాగా ఎలాగ ప్రేరేపించబడింది? లోకం ఎలా ప్రేరేపించబడింది? సింపుల్. నువ్వు దేవుడు సన్నిధికి, దేవుడు వాక్యానికి ఎప్పుడైతే దూరం అవుతావో లోకం నేను ఏం చేస్తుందా? ఆకర్షించుది, ప్రేమించు. అందుకనే చూడండి, ఎప్పుడైతే దేమ అపోస్తులైన పౌలు గారు అంటే సంఘానికి, దేవుడికి దూరం అయ్యాడో క్రమేపీ, అందుకనే నేను చాలా సార్లు చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఇలా ఎదగడం చాలా కష్టం, కానీ ఇలా పడిపోవడం చాలా ఇంకొక మాట చెప్తా. పడిపోయేటప్పుడు కూడా మనం ఎలా ఉంటుంది? నెమ్మదిగా మనము సాధారణంగా మన జీవితంలో ఏం చేస్తామంట? కార్యాలని జరిగిస్తూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం.
అందుకని ఈ యొక్క తేమ ఏం చేశాడు అంటే ఇహ లోకాన్ని ఏం చేశాడంట ప్రేమించాడు. అందుకని చూడండి, లోకములో నువ్వున్నావు కానీ లోకము నీలోకి రాకూడదు. అవును అవును, నువ్వు ప్రత్యేకించబడాలి. అవును, వాళ్ళ దాంట్లో ఎందుకు నువ్వు పాపములు పొందకూడదు. ఎందుకు అంటే ఒక మాట నేను చెప్తా. విలియం కేరీ గారు ఒకరోజు ప్రయాణం అవుతున్నారంట. ప్రయాణం అవుతుంది, ఇంచుమించు 1,00,00,000 మందికి సువార్త చెప్పాడు. ఎంతమంది? 1,00,00,000 మందికి సువార్త కాదు, బాప్తీసాలు ఇచ్చారంట. ఏంటండి అమ్మ, ఎంతమందికి బాప్తీసాలు ఇచ్చేలా? ఎంతమందికి? అయితే ఇతను ఒకసారి ట్రైన్లో పరిచయం అవుతున్నారంట. ఒక ముగ్గురు ప్యాకాట్ వాళ్ళు ఆడుతున్నారంట. వాళ్ళకి ఇంకొక హ్యాండ్ కావాల్సి వచ్చిందంట. అంటే హ్యాండ్ అంటే అర్థం ఏంటి? ఇంకో మనిషి అని అర్థం, ఇంకొక మనిషి అని అర్థం. సో ఇంకో హ్యాండ్ అవసరం వచ్చిందట. అవసరం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, సరే ఇతను కూర్చున్నాడంట. ఇతను కూర్చోమంట, ఏమండి ఓ చెయ్యేస్తారా అని అంట. ఏనన్నా ఓ చెయ్యేస్తారా అని అంటే వెంటనే చేతులు వెనక్కి పెట్టేసి నా చేతులు లేవుగా అన్నాడంట. ఏమన్నాడంట? ఏమండి నా చేతులు లేవుగా అన్నాడంట. అనగానే వాళ్ళు అన్నారంట, ఆ 2 చేతులు పట్టుకొని వెనక్కి చేతులు ఉన్నాయిగా అన్నారు. ఏంటంటే ఈ చేతులు నాయి కాదుగా ఏసైగా అన్నాడంట. ఏంటంట? ఈ చేతులు ఉన్నాయిగా అన్నట. ఉన్నాయా? అయ్యో అవునా, ఈ చేతులు నాయి కాదుగా ఏసయ్యగా. ఏసయ్య మరి లాంటి చేయడుగా అంటే చేయకూడదుగా అన్నాడంట. అంటే చెప్పకనే వాళ్ళకి ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. తెలుగులారా ఏసయ్య ఇలాంటి చేయవలుగా అన్నాడు. అంటే ఏం చెప్పాడు? మాట చెప్పాడు. అంటే అంటే చూడండి, నిన్న కుదరలేదు బ్రదర్, అందుకని ఆ దాంట్లో చెయ్యేసా, ఒక కాలు పెట్టా. ఏ కాలు చేయి పెట్టమాకండి. కుదరలేదు, నేను వెళ్ళను, నేను రాను. రక్షణ బాప్తీసం తీసుకున్న మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడని ప్రాంతాల్లో, వెళ్ళకూడని స్థలాలకి, చెయ్యకూడనివి అక్కడ ఉండడానికి వీలు లేదు. ఎందుకు అంటే అది నిన్ను తేమా వలె పడిపోయేటట్టుగా చేస్తుంది. తేమా వలె దేవుడికి దూరం అయ్యేటట్టుగా చేస్తుంది. తేమా వలె లోకంలో నీ జీవితాన్ని పాడు చేసుకునేటట్టుగా చేస్తుంది. కుదరలేదు కాదు, వీలు లేదు కాదు, అంతే. అది జరిగితే క్రైస్తవత్వంలో కొన్ని నియమ నిబంధనలు కలిగి ఉండాలి, కొన్ని కట్టుబట్టులు కలిగి ఉండాలి. కాంప్రమైజ్ కాని జీవితాలు క్రైస్తవులు కలిగి ఉండాలండి. ఇక్కడ చూడండి, దేమా ఏమైపోయాడంటే లోకంలో కలిసిపోయాడు. ఇక్కడ ఒక మాట మీకు నేను చెప్తాను, బాగా జ్ఞాపకం చేసుకొని. అబ్రహాము నాడు, అబ్రహాము చూడండి ఆ యొక్క ఊరు అనే ప్రాంతానికి వచ్చాడు కదా. వచ్చిన అబ్రహాం తప్పుడు ఎవరు వచ్చారు? లోతు వచ్చాడు. లోతు వచ్చాడు చక్కగా. లోతు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నప్పుడు అబ్రహాము గొడికి కిందకి ఎవరు వచ్చారు? లోతు వచ్చాడు. చక్కగా ఇద్దరు చూడండి, ప్రార్థన, వాక్యం, సహవాసము. అందుకని మరొక్కసారి చెప్తున్నాను, ఏ గూటి పక్షి ఆ గూటిలో చేరుతుంది. అంతేనా? అంతేనా? కాకి కోకిలాగదు, కోకిల పావురం కదని. ఏ గూటి పక్షి అలాగే క్రైస్తవులు ఎక్కడ ఉండాలి? క్రైస్తవులతో ఏం చేయాలి? అలానే లోకం రిజెక్ట్ చేయాలా? చేయొద్దు. నీళ్ళల్లో ప్రయాణం చేస్తున్నావు, నేను రిజెక్ట్ చేయట్లేదు నేనే, కానీ నీళ్ళలోకి రాకుండా చూసుకోవాలి. అంటే వాళ్ళతో ఉండాలి, కానీ వాళ్ళవి నీవి అంటకూడదు. ఒకరు చెప్పారు నాతో, ఇంకెందుకు ఎలాగ తీసేస్తానన్నా, నీకెందుకు అన్నాడు. నన్ను వెళ్ళి చేయమని, నేను చేయను ఆయన అన్న. చేసేసుకున్నారు, అంతా అయిపోయింది. అన్నా మొదటి వాళ్ళని తీసుకొచ్చాడు. ఇదిగో ఫస్ట్ కాదు, ఇదిగో సంఘం, మనం బలంగా ఉండాలి అన్నాడు. ఆమె పాపం అయ్యగారికి తల పెట్టేట్టుగా ఊపి తలకాయ అయిపోయింది. 2వ వారం కనిపించాడు. 2వ వారం మనోడు వచ్చాడు. ఏంటంటే కొద్దిగా బాగాలేదంటే ఓకే గుడ్. 3వ వారం అయిపోయింది, మనోడు వచ్చాడు. ఇంకేం మాట్లాడాల. సరే 4వ వారం అమ్మాయికి అప్పుడు పట్టుకొని వెళ్తున్నాడు. ఏంటంటే అన్న ఒకటి చెప్పిందన్నా, నేను నీతో రావాలంటే నువ్వు నాతో రావాలన్నా, అందుకని నేనేం చేద్దాం అనుకున్నంటే మొదటిగా ఆవుతో వెళ్తున్నానన్నా, రేపు ఆవుతుంది, నువ్వు నాతో ఆవచ్చుతన్నా అన్నాడు. బాగాది ఆమె రాలా, ఈడు వెళ్ళిపోతాడు. అంటే ఏం జరిగింది? ఏం జరుగుతుంది
అందుకనే లోతు వెళ్ళాడు అక్కడికి. లోతు వెళ్ళగానే అయితే చూడండి, అందుకనే చూడండి, కుటుంబంలో ప్రార్థన, కుటుంబంలో వాక్యము, ఆ అట్మాస్ఫియర్ లో మన బిడ్డల్ని మనం ఏం చేయాలంట, పెంచాలి. ఇక్కడ వెంటనే వెళ్ళాడు, బాగానే ఉంది. అక్కడ సాతాను గారు చూస్తాడు, లోతు అబ్రహాం బాగున్నారే అని ఏం చెప్పారంట. అందుకనే చూడండి, ఒక చిన్న తగాదా తీసుకొచ్చాడు. ఎవరికి? లోతు గొర్రెలు కప్పలకి, వీళ్ళకి అబ్రహాములు. వెంటనే అనగానే అబ్రహాం చక్కని మాట మాట్లాడు, అయ్యా మనము మనం ఎవరండి, సహోదరులము, బంధువులు కాబట్టి మనం ఏం చేయకూడదు, విరోధం చేసుకోకూడదు. అందుకనే మనందరం ఎవరు అండి, బంధువులు. ఎలా బంధువులు అయ్యాం, రక్త సంబంధం అయ్యాం చెప్పండి. యేసు రక్తం చేత, యేసు అని. అందుకనే మన సొంత రక్త సముద్రం కంటే మనం ఎక్కువ ప్రేమించుకోవడం, విలువడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు రక్తము మనందరినీ ఒకటిగా చేసింది కదండి. అందుకనే మన రక్త సంబంధుల కంటే మనం ఎక్కువ ఏం కలిగి ఉంటామండి, ప్రేమానురాగాలు కలిగి ఉండడానికి గల కారణం అది. ఓకేనండి, ఓకే, బాగుంది. వెంటనే అబ్రహాం అన్నాడు, అయ్యా లోతు, నీకు నా గొడవ, నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళు, నేను ఒక ప్రాంతానికి వెళ్తా అన్నాడు. బాగానే ఉంది. లోతు చూశాడు, సొదొమ కుమార్ చాలా బాగుంది. వెంటనే లోతు అనాలి, బాబాయ్ ఈ మాట అంటున్నావేంటి, నేను ఏమి వెళ్ళినప్పుడు నన్ను తీసుకొచ్చావు, ఎంతటి వాణి చేసావు, ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటే ఎలాగా, వద్దు, అయితే వాళ్ళే దూరంగా పెడతాం అంతే అని అనవలసిన లోతు ఏం చేశాడే, అబ్రహాము నుండి దూరముగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. జాగ్రత్తగా ఉంది. మొట్టమొదటిగా సాతాను గారు ఏం చేస్తాడంటే సంఘము నుండి నిన్ను బయటకు తోసేడు, మానేనప్పుడు, కానీ నిన్ను బిజీగా చేస్తాడు. ఏం చేస్తాడు, బిజీగా చేస్తాడు. కుదరట్లేదండి, వీలు ఉండట్లేదండి, నీ కొరకు సమస్తాన్ని చేసేయి, నీ కొరకు రక్తము కార్చి, నీ కొరకు ప్రాణం పెట్టేసి తన తండ్రి ఏది దాచుకోకుండా మొదటంతా నీ కోసం ఇచ్చేసిన ఆ దేవుడి దగ్గరికి నీకు రావడానికి సమయం లేదు. అంటే ఆయన సమయాన్ని ఆయన నీకు ఇచ్చాడు, తిరిగి ఆయన దగ్గర రావడానికి ఏముంటుంది, నీకు సమయం ఉండట్లేదు. తిప్పి మనకి అయితే నెలకి వారానికి ఎన్ని జరుగుతాయి మనకి, ఎంత, 2. ఇంకా మహాయారం ప్రార్థన పెట్టుకుంటే 3. అంటే చూడండి, లోతు ఏంటంటే ఆ సహవాసం నేను ఏం చేస్తాడు, వేరుగా ఉన్న, అంటే వేరుండ గోరువాడు నాశనమును కొని తెచ్చుకున్నాను. అంటే ఇక్కడ చూడండి, దేవుడు సన్నిధిని విడిచి లోతు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవలాగా వెళ్ళిపోతే మొట్టమొదటి అంటే ఇంకేం లేదు. అందుకని చూడండి, నెమ్మదిగా అన్న మేము బిజీ అన్న మాకు కుదరట్లేదన్నా అన్న ఇది చెప్తారు. పండుగ అలా పూర్తిగా దేనిలోనే అయిపోతున్నారు. ఆదివారం కూడా రాకోకుండా ఆగిపోయే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఎందుకని ఇక చూడండి, వెంటనే తేమా చూడండి, వీళ్ళు లోతు ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు, సొదొమ గొమొరాకి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొరా ఎలాంటి ప్రాంతం, శక్తిమైన ప్రాంతం. చిన్న పిల్లలు చెడిపోయారు. సో కళ్ళతో చూస్తున్నాడు, కానీ దేవుని దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రాంతానికి వెళ్ళావు, అక్కడ నచ్చట్లా, కానీ నచ్చలేని నీవు నీ మనసును నొప్పించుకొని అక్కడ కూర్చునే కంటే నీకు నచ్చిన దగ్గరికి మనం తిరిగి వచ్చి లోతు తిరిగి అబ్రహాం దగ్గర రావడానికంటే ఇష్టపడతారు. అందుకనే చూడండి, అక్కడంతా అబ్రహాం దగ్గరికి తిరిగి లోతును సాతాను ఏం చేయలేదు, వేరుగా. అందుకనే సంఘానికి మనం వేరుగా జీవించకూడదు, సంఘ ప్రార్థనకు మనం వేరుగా. అందుకనే సహవాసముగా కూడుట మీరు మానొద్దు, రొట్టి విరుచుటి ఎందు మీరేం చేయొద్దు, మానొద్దు. చూసారా, అందులో నీకేమున్నా. అందుకనే సంఘ కాపరి, మనం ఎక్కడికైనా వెళ్తాం, అదిగా ఆ కాపరికి మీ పేర్లేం తెలియదు కదండి, కానీ ఏ కాపరి మీ కొరకు, మీ సంఘ కాపరి కన్యులతో ప్రార్థన చేస్తాడు. మీ పేర్లు బాగా తెలుసు కాబట్టి. అందుకనే అక్కడ లోతు విడిచి వెళ్ళిపోయాడు. అబ్రహాం బాధపడి ఉన్నాడా, దుఃఖపడి ఉన్నాడా, వేదన చెందున్నాడా? అయితే చూడండి, బాగా జ్ఞాపకం చేసుకోండి, మనకు సమస్య వచ్చింది. వెంటనే అబ్రహాం వెళ్ళి ఆ సమస్యను విడుదల కలగజేస్తాడు. సొదొమ రాజు మళ్ళీ ఏం చేస్తాడంట,
లోతుని వాళ్ళ సైన్యాన్ని వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతే అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత బాబాయ్ తప్పైపోయింది మళ్ళీ తిరిగి దగ్గరికి వస్తా అని చెప్పి కదండి. అందుకనే చూడండి, వేరుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుడికి వేరుగా ఉంటే మనం ఏమైపోతామండి? పాడైపోతాం, ఎండిపోతాం. అంటే దేవుడిలో ఆశీర్వాదం ఉంది, దేవుడిలో సమృద్ధి ఉంది, దేవుడిలో ఆధ్యాత్మికంగా నిన్ను ఎదిగించే శక్తి ఉంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏదైతే కోరుకుంటావో, ఏదైతే ఆశిస్తావో అది నీకు పొందుకోవడానికి కావాల్సిన శక్తిని, అది పొందుకోవాలంత సామర్థ్యాన్ని అవి పొందుకోవాల్సిన ఆ గొప్ప ఆ యొక్క పరిపక్వతను, ఆ జ్ఞానాన్ని నీకు ఇచ్చి అవి పొందుకునేటట్టుగా చేస్తుంది. సియోనులో నుండి మీ ప్రార్థన నేనేం చేస్తాను? ఆలకిస్తా. నా మందిరంలో చేస్తా ప్రతి ప్రార్థన నేనేం చేస్తాను? ఆలకిస్తా. నెంబర్ 1 మొట్టమొదటిగా చూడండి. అందుకని ఇంకో మాట మనం చెప్తా. లూకా సువార్త 5:11 చదవండి ఒకసారి. అన్న 15:11 లూకా 15:11 మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది, వారిలో చిన్నవాడు. చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మంచి వృత్తాంతం మీకు చెప్తా, సింపుల్ టైం లేదు కాబట్టి. 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ఏం చేశాడు? నాకు ఇచ్చే అన్నాడు. ఇచ్చేసి వెళ్ళిపోయాడు, దేశాంతరం పోయాడు. పోయి ఏం చేశాడు? అంతా ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టిన తర్వాత పందులు పొట్టి తిన్నాడు కానీ ఇష్టపడ్డాడు, దొరకలా. తిరిగి ఏం చేశాడంట? తన తండ్రి ఇంటికి వచ్చాడు. తన తండ్రి ఇంటికి వచ్చాడు. అంటే వేరుగా ఉండి ఏమైపోయాడు? పాడైపోయాడు, నష్టపోయాడు. అందుకనే ఎప్పుడు కూడా ప్రతి ఆదివారము దేవుడిని చూసేటట్టుగా సన్నిధికి రావాలి. ప్రతి ఆదివారము పునరుత్థాన దినము నీవు ఆయన నీ ప్రార్థన వినేటట్టుగా, నీవు ఆ యొక్క పాట వినేటట్టుగా, నీ ఆరాధన వినేటట్టుగా, ఆయన కను దృష్టి నీ మీద ఉండేటట్టుగా నువ్వు దేవుడి సన్నిధికి రావాలి. ఆ తపన, ఆ ఆలోచన నీలో ఉండాలి. ఆయన కంటే ఏది నీకేం చేయకూడదు? ఎక్కువ కాకూడదు. అందుకని ఇంకో మాట చదువుతారా? ఎబ్రీ 13:12 చదవండి ఒకసారి. ఒక మాట చదివిస్తా అక్కడ. వెలుపట ఏం చేశాడంట? అంటే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు సమస్తాన్ని చేసి, ఆ గవిన వెలుపు నీ కొరకు ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడండి? శ్రమ పొందాడు. ఆ శ్రమ పొందాడు కనుక తిరిగి నువ్వేం చేసి సంఘంలో ఏం చేయబడ్డావు? చేర్చబడిన నీవు మళ్ళీ ఏం చేయబడదు? బయటికి అర్థమవుతుందండి. ఈ దేవ బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే తప్పిపోయాడు. తన జీవితం అయిపోయిందండి, పాడైపోయింది. అందుకని లోకాన్ని ప్రేమించాడు. అలాగే లోతు లోకాన్ని ప్రేమించాడు. అందుకని చూడండి, ఇక్కడ మాట దూరంగా చూశాడు. సొదొమ బాగుంది, మరి అబ్రహాం దగ్గర స్థితి బాగాలేదా? చూసారా? అంటే ఎప్పుడు కూడా ఏం చేస్తాంలే, ఏం వెళ్తాంలే కాసేపు మీకు చూస్తే, ఏం వెళ్తాంలే కాసేపు మనసు మీద పనుకుంటే, ఏం వెళ్తాంలే ఆ ఫంక్షన్కి వెళ్తే. ఆ ఫంక్షన్ నేను కష్టాలను విడిపించలేదు, ఆ పరిస్థితి నేను కష్టాలను విడిపించలేదు. నువ్వు చాబతుకులో ఉన్నప్పుడు, నీ పరిస్థితి బాగోలేనప్పుడు, నీ విపత్తులో ఉన్నప్పుడు నిన్న అన్న వాళ్ళు ఎవరు రాలేదు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యే జోక్యం చేసుకొని వాటిలో నీకు విడుదల కలిగించాడు. అందుకనే ఆయన సన్నిధికి రావడానికి ఈ లోకంలో అన్నిటినీ పక్కన పెట్టి ఆయన కొరకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు అంటే ఆయన మొదటిగా నీకు ప్రాధాన్యత ఇచ్చాడు కనుక. అందరూ చేతులు తీసినప్పుడు ఆయన చేయి పట్టుకున్నాడు కాబట్టి అందరూ నీ వైపు చేతులు చచ్చిన అందరి చేతులతో చేసి ఆయన చేయిని పట్టుకోవాలి. ఈరోజు దేవుడు గొప్పతనం అదండి. దేవుడు గొప్పతనం అది. నెంబర్ 2 ఆ మాట చూడండి, కొలస్సీ చదవని చెప్తా.
ఇలా చదివారుగా. దేమా యెహోలోకమునకు సహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. చాలండి. నెంబర్ మొదటిగా ఏమైపోయాడంటే తప్పిపోయాడు. చూడండి, అందుకని చూడండి, దేవుడు కంటే దాన్ని చూడండి. అందుకనే మన ప్రయాణాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన జ్ఞానం కలిగి ఉండాలి. ఏది మనకి మంచిది. అందుకనే ఎప్పుడు కూడా మనం ఒకప్పుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు ప్రేమను. ఇంకో మాట చెప్తా, మీకు ఇంకా బాగా అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళావు, 1000 రూపాయలు వేసావు. అట్లా నీకు వేసారు పోనీ, మీ ఇంట్లో ఫంక్షన్ జరిగింది, 1000 రూపాయలు చదివించారు. వాళ్ళు చెప్పారు, చెప్పంగానే నీకేం గుర్తొచ్చుద్ది? చెప్పాలి. నీకు అర్థమైందా? మళ్ళీ చెప్తా. నువ్వు పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నావమ్మా, మీ ఇంటికి వచ్చి ఎవరో లేకపోతే జ్యోతి వరకు 1000 రూపాయలు చదివించారమ్మా నీకు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మీకు ఏం గుర్తొచ్చుద్ది? గుర్తొచ్చి మనం కూడా వాళ్ళకి నీకు వెయ్యాలి అనేది ఎప్పుడు గుర్తొచ్చింది? వెయ్యాలని ఎప్పుడు గుర్తొచ్చింది? మనకు వేశారని నీకు వెయ్యాలని ఎప్పుడు వచ్చింది? అందుకని దేవుడు ఏమి చేశాడో ఎప్పుడు గుర్తుపెట్టుకో. అప్పుడు ఏం చెయ్యాలో నీకు గుర్తొచ్చింది. ఏం చేశాడో గుర్తు లేకపోతే ఏం చేయాలో గుర్తురాదు. ఏమి చేశాడంటే నీకు ఒక సమస్తాన్ని చేశాడు. అది నువ్వు గుర్తు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలో నీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చింది. అది అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎన్ని రోజులు ఎంతమంది మనం వదిలేసినప్పుడు, మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతమంది, ఒక రోజు పూట మనకి లేనప్పుడు ఎంతమంది మనకు సహాయం చేయలేదు, ఎన్ని చేతులు వెనక్కి చాచారు, ఎంతమంది మనం అవమానపరిచారు, ఎంతమంది మనం హేళన చేశారు, ఎంతమంది మనల్ని నిందలు పాలు చేశారు, ఎంతమంది తోసివేశారు, ఎంతమంది మన జీవితం చూసి అసహించుకున్నారు. వాళ్ళలో ఎవ్వరిలో కూడా ఒకరు కాక ప్రత్యేకముగా ఉండి నన్ను ప్రేమించి నా కొరకు సమస్తాన్ని విలిచి పైకి లేవనెత్తానే. అలాంటి దేవుని నువ్వు ఇంకెలాగా ఆలోచించాలన్నా, అలాంటి దేవుణ్ణి ఇంకెంతగా కనపరచాలి. అర్థమవుతుందండి? అందుకనే మరొక్కసారి చెప్తున్నా, దేవుడు సన్నిధికి దేనితో పోల్చొద్దు. రెండు, అందుకనే ఇతడు లోకాన్ని ప్రేమించాడు కదండి. కానీ సమస్తాన్ని ఏం చేశారట? కోల్పోయాడు. కాబట్టి రెండోది ఇక్కడ చూడండి, దేవుడు సన్నిధికి మొదటిగా మనం దూరం అయిపోతే ఏమైపోతాం? తప్పిపోతాం. అదే మేలైనది విడిచిపెట్టినప్పుడు పనికి రానిది మనకు దక్కుద్ది. అది మన జీవితాన్ని పాడు చేసేది. అర్థమవుతుంది? మేలైనది మనము విడిచిపెట్టినప్పుడు పనికి రానిది మనకేమవుతుందా? దక్కుద్ది. అది మన జీవితాన్ని చేస్తే నాశనం చేసేస్తుంది. నెంబర్ 2, ఆజ్ఞ మీరతం. ఏం మీరతం? 2, దేవుడు సన్నిధిని ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో, లోకాన్ని ప్రేమిస్తామో, అప్పటి వరకు ఏం చేస్తామట? దేవుడు చెప్పింది చేస్తాము. ఆ తర్వాత మనకి నచ్చినట్టుగా చేస్తాం. అందుకనే జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు కూడా దేవుడితో ఉన్న నీకు నచ్చినట్టుగా చేయొద్దు. దేవుడు చేయమన్నది చేయి. దేవుడు చెయ్యమన్నది చేసినప్పుడు అది ఒకవేళ నీకు తాత్కాలికమైన నష్టముగా కనిపించొచ్చేమో, కానీ శాశ్వతంగా దాని ద్వారా నీకు దీవెన ఆశీర్వాదం. ఒకసారి యోనా 1:3 చదువుతారా? త్వరగా. యోనా 1:3. అయితే యెహోవా చూడండి ఏమైపోతానండి? ఏం చేస్తానండి? పారిపోతున్నాడు. పారిపోవాల్సిన అవసరం ఏముంది? అతనికి దేవుడు చెప్పింది నచ్చట్లా. చాలా మందికి ఏమిటి అంటే నచ్చట్లా. మరి ఒక్కప్పుడు ఎలా నచ్చింది, ఇప్పుడు ఎందుకు నచ్చట్లా అంటే
ఒకప్పుడు ఉన్నట్టు దేవుడే ఇప్పుడు ఉన్నాడు, కానీ ఒకప్పుడు ఉన్నట్టుగా నువ్వు ఇప్పుడు. అంటే మార్పు అనేది ఎవరో లేదు, దేవుళ్ళో లేదు, మనలోనే ఉంది. అందుకనే దేవుడు చెప్పింది ఏం చేయలేదు, నచ్చలా. సో నచ్చలేదు కాబట్టి ఏమైపోతున్నాడు, పారిపోతున్నాడు. ఈరోజు చాలా మందికి మనకి ఏం చేయట్లేదు అంటే, మొదటిగా ఏం చేస్తామని తప్పిపోతున్నాం. దేవుడి సన్నిధి నుండి మానివేస్తే మనం ఏమైపోతామని తప్పిపోతాం. నెంబర్ 2, దేవుడి సన్నిధికి మనం దూరం అయిపోతే ఏమవుతామో తెలుసా అండి, మనం ఏం చేస్తామంటే దేవుడికి నచ్చింది కాకుండా మనకే నచ్చినట్టుగా చేస్తాం. అందుకనే ఒక మాట నేను చెప్తాను కదా, సౌలు అంట దేవుడు మాట వినలేదంట. ఇది చెప్పేసి నువ్వు ఇచ్చేస్తాం, సాయంత్రం దేవుడి చెప్పినట్టు కంటిన్యూ చేస్తాం. సౌలు దేవుడికి చెప్పిన మాట వినలేదంట. వినకపోతే ఎవరితోనూ సౌలుతో మాట్లాడట్లేదు. కానీ సౌలు ఎక్కడికి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పటికి సమయాలు ఏమైపోతాడు, చనిపోతే అక్కడ కర్ణ పిశాచి వాళ్ళు ఉంటారు. ఏమండి, ఆ కర్ణ పిశాచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మారు వేషంలో వెళ్తారు. వెళ్ళి ఏమండి ఆ సౌలుని పిలవండి అంటారు. ఏం పిలుస్తారు, సౌలుని పిలవండి, సారీ సమయాలు పిలవండి అంటారు. ఎవరిని, సమయాలు పిలవండి అనగానే వెంటనే ఆ సమయాలు పిలిచినప్పుడు వెంటనే సమయాలు ఒక మాట మాట్లాడతాడు. అన్నప్పుడు అయ్యా దేవుడు మాట్లాడడం మానేసేయండి, అయ్యా అందరూ ఎవరు మాతో మాట్లాడటం మానేసారు, నువ్వా లేవు అన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. దేవుడిని దూరము చేసుకొని నువ్వు నా దగ్గరికి రావడం వల్ల ప్రయోజనమే ఉంది. అంటే దేవుడికి దూరం అయ్యి నువ్వు ఎందులో అడుగు పెట్టినా అందులో నష్టమే, కానీ అందులో నైపుణ్యత నువ్వు సవిచూడు. అది నాకు అర్థం కావట్లా. అంటే దేవుడు నీతో పాటు లేకపోతే నీకేంటి అపజయమే. నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? అయితే ఒకటి వచ్చావు కాబట్టి చెప్తాను, నువ్వు యుద్ధానికి వెళ్తావు, యుద్ధంలో నువ్వేమైపోతావు, ఓడిపోతావు. నీ కుమారుడు నువ్వు ఎదురైపోతారు. సమయంలో చెప్పినట్టుగానే యుద్ధానికి వెళ్ళాడు. అందులో నిష్కారణంగా సౌలు చచ్చిపోయి పాపం చేశాడు. కానీ జోనాతాను ఏ పాపమో చేయలేదండి, ఏ పాపమో చేయలేదు. కానీ సౌలు చేసిన ఆ పనికి తన కుమారుడైనా యోనాతాను కూడా బలైపోతాడు. ఎందుకని అంటే దేవుడికి విరోధంగా నిలబడితే. అందుకనే పౌలు గారితో అన్నాడు, నువ్వు దేవుడికి ఏం చేస్తావు, ఎదురుగా నిలబడుతున్నావు. అందుకని మరొకసారి చెప్తున్నాను, అందుకనే దేవుడి సన్నిధికి వెళ్తూ కొంతమంది ఏం చేస్తారు, ఏం జరగట్లేదులే, ఏదో చేద్దామని అనుకోవద్దు. చూడండి ఒక మాట, ఇప్పుడు మీకు మీరే జవాబు చెప్పాలి. చెప్పేసి నువ్వు ఇచ్చేద్దాం. ఎవరిని తీసుకున్నాం, మన బన్నుని తీసుకుందాం. గుడ్. బన్నుని రోజు స్కూల్కి పంపిస్తాం. ఏంటి, గుడ్. మార్కులు రాకపోతే ఇప్పుడు బన్నును మనం ఏం చేసి అడగచ్చా, అడగకూడదా? అడగచ్చు. బన్ను ఇప్పుడు అప్పుడప్పుడు అది మాస్టర్ వస్తున్నారా లేదు, స్టూడెంట్స్ వస్తున్నారా లేదు, అప్పుడప్పుడు చూడటానికి వెళ్ళి చూపుగా వెళ్ళి కుదిరినప్పుడు, వీలున్నప్పుడు, ఆమెకు బాగున్నప్పుడు, ఆమెకు సంతోషం కలిగినప్పుడు, ఆమెకు మేలు కలిగినప్పుడు వెళ్తుంది. ఎక్కడికి, స్కూల్కి. ఇప్పుడు ఆమెకి మార్కులు రాలా. ఇప్పుడు ఆమెను అడగడానికి మనకు రైట్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. ఎందుకని ఆ సరిగా ఇప్పుడు నువ్వు కంటిన్యూగా ప్రార్థన చేసి, కంటిన్యూగా వాక్యం చదువుకొని, కంటిన్యూగా దేవుడి సన్నిధికి వెళ్ళి ఇవన్నీ చేసినప్పుడు నువ్వు దేవుడిని అడుగు గట్టిగా. మనం ఏం చేస్తామంటే ఎప్పుడో మూడు సార్లు ప్రార్థన చేస్తాం. ఎప్పుడు, ఉదయం తిన్నప్పుడు, మధ్యాహ్నం తిన్నప్పుడు, రాత్రి తిన్నప్పుడు, పడుకునే ముందు. ఇది చేసేసి ఏం చేస్తామంటే, అయ్యా దానియేలు ప్రార్థన చేశాడు బలంగా 3 సార్లు, నేను చేశాను అంటాం. కానీ దానియేలు చేసిన ప్రార్థన బాగానే ఉంది. ఇప్పుడు దానియేలు లాగా నిన్న సింహాల బోర్లో వేసాను అనుకోండి, బయటకు వస్తామా?
వరకు లోపల వేసేస్తుంది ఒకేసారి. అది అర్థమవుతుందా? ఎముకలు కూడా మిగలదు. పోనీ శత్రుఘ్న వేషం కవిత్వంలాగా మనం కూడా బలంగా దేవుల్లో ఉన్నామని మనం కూడా అగ్నిగుణంలో వేసేసారు అనుకోండి, మనతో ఇంటికి కూడా కాల్కొని ఉందా? అంటే ఇవి ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మనం చేస్తున్న ప్రార్థన సరిపోదు. అది అంటే నువ్వు నాతో శుక్రవారం బుధవారం వచ్చినప్పుడు ఎక్కడ, శుక్రవారం వచ్చినప్పుడు ఎక్కడ పాస్ట్ గా చేయమంటే ప్రార్థన, ఆదివారం చేసే ప్రార్థన సరిపోదు. నువ్వు ఉదయము నువ్వు టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో కలిపేసుకోవాలండి. నువ్వు ఇంట్లో బయటకు వెళ్ళినప్పుడు ప్రభా నీకు స్తోత్రం, నా జాగ్రత్తగా నాకు రాకపోకలు ఉన్నట్టే, అది రెండోసారి ప్రార్థన. మధ్యాహ్నం తినేటప్పుడు చేస్తున్నాం, ఇది మూడోసారి ప్రార్థన. రాత్రి పడుకుని ప్రభా ఏ సాధారణ శక్తులు ఎవరు రాకూడదయ్యా, అందరినీ తీసుకొచ్చిన తోడుగా పెట్టి అయ్యా. అదేనా ప్రార్థన? రోజుకి ఇవి కాదండి ప్రార్థనలు, ఇవి కాదు ప్రార్థనలు. అసలు ఇది ప్రార్థనే, ఇది నీ ఆహారం తినేటప్పుడు వాటి. కానీ నీ ప్రార్థన నువ్వు దేవుడి సన్నిధిలో లేకపోతే ఒంటరిగా నీ గృహంలో చేసిన ప్రార్థన మేము చేయి, కామన్ చేయి. ఆ ప్రార్థనలు ఎన్ని ఉన్నాయి అయ్యా నాకు చూసా? అది ప్రార్థన అంటే అర్థమవుతుందా? అలా ప్రార్థనలు నువ్వు చేసి అలాగ గోజాడి ఇప్పుడు అడుగు, ప్రభువా నాకు ఎందుకు కార్యం జరిగించు. సూపర్గా రాస్తాడు వాడు. ఫస్ట్ రాకపోతే వాడు ఛాలెంజ్ చేసి చెప్తాడు, నా పేపర్ మళ్ళీ తీసి రికౌంట్ చెయ్యండి, నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ రావాలి. అంతేనా? వాళ్ళు మనలో ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ప్రభా ఇదిగో ఈ వారం అంతా ఎలాగ తీసేసా, రాత్రి పగలు ఇన్నిసార్లు ప్రార్థన చేస్తా, ఇన్నిసార్లు వాక్యం చేస్తా, నాకు ఎందుకు కార్యం జరిగించు అనే సత్తా మనలో ఎవరికి ఉందా? అయితే విమర్శ కాదు, అలాంటి సత్తా మనం ఏం చేసుకొని సంపాదించుకోవాలి. అందుకనే అసలుకి నిన్ను పట్టుకోగలడానికి ఏం కలగాల? షాక్ కలగాల. ఎవరికడికి? యోగులు పట్టుకోగలకి షాక్ వచ్చిందా? మనల్ని కొట్టగానే కొట్టిందండి షాకు. అయితే మనమేం చేద్దాం? దేవుడు ఆల్రెడీ కరెంట్ పెట్టేశారు మన చుట్టూ, మనం ప్లగ్ వేసి స్విచ్ చేయట్లా. ఏమైట్లా ప్లగ్ పెట్టి అంటే ప్లగ్ పెట్టి స్విచ్ పెట్టడం అర్థం ఏంటి? వాక్యం చేసి ప్రార్థన చేయాలి. చేసినప్పుడు అది ఎలా పట్టుకోగానే ఏం కొట్టింది? అది షాప్ కొట్టట్లా, తీసుకొని చక్కగా పక్కన వచ్చింది. ఎందుకని? స్విచ్ చేసి ప్లగ్ పెట్టి స్విచ్ చేయట్లా, అంతే. జాగ్రత్త 5 ఉన్నాయి, 2 చెప్పా. సో దేవాలయం ఏమవుతూ ఇహలోకాన్ని సేవించదు. ఇహలోకాన్ని సేవించిన చాలా మంది ఏమైపోయారంటే లోకంలో భ్రష్టులుగా మారిపోయారు. కానీ దేవుడు నీకు ఎంతో జీవితాన్ని, ఎంతో కృపనిచ్చాడు. లోకంలో ఏమీ లేదమ్మా, లోకం ద్వారా వచ్చింది ఏది దాంట్లో కూడా ఏమీ లేదు. కానీ దేవుని వెంబడిద్దాం, దేవుని మాట్లాడదాం. అట్టి కృప దేవుని అందరికీ దయచేద్దాం.